హాయ్. సూర్య గారి రెట్రో మూవీ చూసారా? ఇప్పుడే చూసాను భయ్య సూర్య గారిది రెట్రో మూవీ. నాకు సూర్య గారు అంటే చాలా ఇష్టం అనమాట. ఆయన నేను యముడు సినిమా నుంచి ఫాలో అవుతా ఉన్నాను. అసలు సూర్య గారి పర్ఫార్మెన్స్ అంటే నాకు పిచ్చి. అలాంటిది సూర్య గారిది రెట్రో సినిమా ట్రైలర్ చూసాక నాకు మతిపోయింది అనమాట. ఏంట్రా బాబు ఎలా ఉందని. సినిమా ఎప్పుడు చూడాలనుకుంటా ఉన్నా, సినిమా వచ్చింది ముందే బుక్ చేసుకున్నా, ఇవాళ పొద్దున్నే చూశాను. సినిమా అయితే అరాచకం భయ్యా. అసలు సూర్య గారి పర్ఫార్మెన్స్, స్టైల్, డైలాగ్ డెలివరీ, అసలు ఆ లొకాలిటీ, ఆ వరల్డ్ బిల్డింగ్ అంతా చాలా సపరేట్ గా ఉంది. సినిమాలో సూర్య గారిని పర్ఫెక్ట్ గా 100% వాడుకున్నారు అనమాట. సినిమా చాలా బాగుంది. సినిమాలో మైనస్ పాయింట్ మ్యూజిక్ అంటున్నారు అన్న చాలా మంది. అసలు లేదు భయ్య, సినిమాలో మెయిన్ హైలైట్ మ్యూజిక్. అసలు ప్రతి సినిమాలో ప్రతి దానికి ఒక సపరేట్ ఫ్యాన్ ఉంటది. ఆ సపరేట్ దానికి ఆ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది అనమాట. బాగా ఎలివేట్ చేసింది సినిమాని అయితే మాత్రం. పైగా ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ గా టైంలో జరుగుతుంది కాకుండా ఓల్డ్ టైంలో జరుగుతూ ఉంటది, 1980లో 90లో. దానికి తగ్గట్టుగా ఇచ్చిన మ్యూజిక్ కానీ అన్ని కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా చాలా చోట్ల సినిమాని ఎలివేట్ చేసింది. అలా మనల్ని చూడడానికి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటది అనమాట. ఎడిటింగ్ గానీ అంత పర్ఫెక్ట్ గా లేదు. లేదు భయ్య, అస్సలు ఎడిటింగ్ మాత్రం అల్టిమేట్ గా ఉంది. మీకు ఎవరో తప్పుగా చెప్తున్నారు భయ్య, కావాలంటే మీరు వెళ్ళి చూడండి. లోపల అసలు అభిమానులు అయితే మాత్రం స్టన్ అయి చూస్తా ఉన్నారు. ఏంటి సినిమా ఎంత బాగుందో, మేము ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్నాం కానీ ఎంత బాగుందని చెప్పి లోపల అభిమానులు అయితే మాత్రం పిచ్చికిపోతా ఉన్నారు అనమాట. అంత బాగుంది. కంగువా కొట్టిన దెబ్బ నుంచి తేరుకొని సూర్య గారు ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టారు భయ్య. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారని చెప్పొచ్చు. ఇప్పుడు హీరో ఇప్పుడు విలనా సూర్య గారే అంటున్నారు, ఇప్పుడు విలనే హీరో అంటున్నారు. లేదు, ఇప్పుడు విలను ఎంత బాగుంటే హీరో అంత బాగా ఎలివేట్ అవుతాడు. విలన్ని చాలా బాగా చూపించారనమాట. కాబట్టి మన హీరో సూర్య గారికి అదొక పెద్ద ప్లస్ పాయింట్ అయితే. ఆయన ఈ సినిమాలో వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది ఆయన పర్ఫార్మెన్స్. అసలు ఆయన స్టైల్, లుక్ మాత్రం మనకి మళ్ళీ మళ్ళీ గుర్తుంటుంది భయ్య. అంత బాగుంది అసలు ఆయన స్టైల్ అయితే మాత్రం. పాయింట్ టు పాయింట్ సూర్య గారికి విలన్ గారే ఎక్కువ స్టెప్ మంచిగా. లేదు, అలా ఏం లేదు. సూర్య గారే ఈ సినిమా కథ నడిపేది ఆయనే అనమాట. ఆయన మీద నడుస్తూ ఉంటది. ఆయన చుట్టూ ఉండే సిచ్యువేషన్స్, ఆ గ్యాంగ్స్, ఇదంతా కూడా చాలా డిఫరెంట్ గా వెళ్తా ఉంటది అనమాట. అసలు మన కార్తీక్ సుబ్బరాజు గారి గురించి అసలు రెండో క్వశ్చన్ లేదు భయ్య. ఆయన ఎరగదీశారనమాట. ఆయనకున్న ఫుల్ టాలెంట్ మొత్తం వాడారు. మేకింగ్ లో, రైటింగ్ లో, ఎడిటింగ్ లో, కెమెరా వర్క్ లో అన్ని బాగా తీస్తున్నారు. మీకు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంటది అనమాట. ట్విస్ట్లు అయితే ఉండవు కానీ సినిమా మంచి బలంగా వెళ్తా ఉంటది. బలమైన కథా కథనాలన్నీ ఉంటాయి అనమాట సినిమాలో. చెప్పిన కదా, సినిమా అంతా అంటే ఇంటర్వెల్ బాగుంటది, క్లైమాక్స్ బాగుంటది అలా కాదు, ప్రతి మూమెంట్ చాలా బాగుంటది, చాలా బలంగా ఉంటది అనమాట. అసలు కార్తీక్ సుబ్బరాజు గారు ఈ కథను రాయడం, దాన్ని సూర్య గారిని హీరోగా ఎంచుకోవడం పెద్ద ప్లస్ పాయింట్. సూర్య గారు అయితే ఎరగదీశారనమాట. లేదు, క్లైమాక్స్ అలాగే కూల్ గానే ఉండాలి. ఆయన అలాగే ఊహించుకొని రాశారు. ఎందుకంటే ఇది ఒక మాస్ సినిమా కాదు, ఇది ఒక క్లాస్ సినిమా. క్లాస్ సినిమా ఎలా ఉండాలో అలాగే ఉందన్నమాట. అసలు పూజా హెగ్డే గారు ఈ సినిమాలో గ్లామర్ గా కనిపించరు అయ్యా. ఓన్లీ ఒక ఫ్యామిలీ లేడీగానే ఉంటారు ఆవిడ. అసలు ఆవిడ పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటది, చాలా బాగుంటది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆవిడ లుక్ ని ఈ సినిమాలో ఎలా ఉంటారని మాత్రం. అసలు అలాంటి ఏమి ఉండవు ఈ సినిమాలో. ఓన్లీ పర్ఫార్మెన్స్. హీరో గారికి తగ్గట్టుగా బోల్డ్ అంత పర్ఫార్మెన్స్ చేస్తారన్నమాట. ఆవిడ పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా బాగుంటది. ప్రొడక్షన్ అసలు సూర్య గారు ఉన్నారంటే సినిమా ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఇంకా చాలా బాగుంది. అసలు అన్ని రకాలుగా కూడా సినిమా చాలా బాగుందయ్యా. మీరు వేరే డౌట్ పెట్టుకోవద్దు. లోపల అభిమానులు చూడండి ఎంత హ్యాపీగా, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, అంత ఎంజాయ్ చేస్తారు. కంగువా 2 లేదు, ఏమీ లేదు. అసలు కంగువాని మర్చిపోండి. ఇది ఒక సపరేట్ సినిమా, సపరేట్ గా చాలా బాగుంది, పెద్ద హిట్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు నాని గారి సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు. నాని గారిది ఎక్కువ యాక్షన్, అది సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. ఇదేంటంటే ఒక టైం జానర్ లో జరిగే సినిమా, దానికి సంబంధం లేదు. నేను ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారంటే అది మార్కెటింగ్ స్ట్రాటజీ. దానివల్ల సినిమా మీద బజ్ అయితే బాగా పెరిగింది. సినిమా మీద మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఆ సినిమాకి బాగా ప్లస్ అయిందని నేను అనుకున్నాను అనమాట. అయితే నాని గారి సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు. రెండు సపరేట్ జానర్స్, రెండు కూడా బాగున్నాయి అని చెప్పి టాక్ వినపడుతుంది. నేనైతే రెట్రో చూశాను, చాలా బాగుంది.